హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మలక్కీ వీడియోస్. మరో ప్రాబ్లం అండి. 420 joules ఆఫ్ ఎనర్జీ సప్లైడ్ టు 10 grams ఆఫ్ H2O అంటే వాటర్ అండి విల్ రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై. సో గాయస్, మనకి ఏమేమి ఇచ్చారంటే 420 joules ఆఫ్ ఎనర్జీ అంటే డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 420 joules అండ్ 10 గ్రామ్స్ అంటే 10 grams ఆఫ్ వాటర్ అంటే మాస్ ఇచ్చారండి గ్రామ్స్ కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 10 grams. దీన్ని కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. 10 ఇంటూ 10 పవర్ ఈజ్ ఈక్వల్ టు 4000 బై 3 zeros బై 4200. 2 zeros 2 zeros క్యాన్సిల్ అయితే సరే క్యాన్సిల్ అయిపోతే 4. మరొకసారి చూడండి. 420 joules ఆఫ్ ఎనర్జీ సప్లైడ్ టు 10 grams ఆఫ్ H2O విల్ రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై. మనం ఏమి ఇచ్చారు? మాస్ ఇచ్చారు 10 grams ఆఫ్ వాటర్ అండ్ డెల్టా క్యూ ఇచ్చారు హీట్ ఎనర్జీ 420 joules. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? రైజ్ ఇట్స్ టెంపరేచర్ డెల్టా తీటా ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటి? S ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై M ఇంటూ డెల్టా తీటా. సో స్పెసిఫిక్ హీట్ వాల్యూ లేదు, మనకు ఆల్రెడీ తెలుసు. వాటర్ H2O వాటర్కి స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఏంటంటే 4200 joules. సో మనకి డెల్టా తీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై SM 420 బై 4200 ఇంటూ 10⁻³ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే డెల్టా తీటా ఈజ్ ఈక్వల్ టు 4.2 degrees centigrade. Thank you friends, subscribe my channel. Thank you.